సచివాలయాలైతే ఉన్నాయి. వాలంటీర్ వ్యవస్థ మాత్రమే తీసేశారు. ఇప్పుడు ఆ సచివాలయాలు కూడా తీసేస్తారా? ఆ సచివాలయాల ప్లేస్‌లో కియోస్క్ సెంటర్‌లని కొత్తగా రాబోతున్నాయా? అది కూడా డిజి లక్ష్మి పేరుతో. ఇప్పుడు మెప్మాకు సంబంధించి మెప్మా ఏదైతే ఉంటదో మెప్మా సంస్థకు సంబంధించి ఇప్పుడు తాజాగా మొత్తం ఒక 10,000 కియోస్క్ సెంటర్‌లయితే రాబోతున్నాయంట. తొలి దశలో ఈ కియోస్క్ సెంటర్‌లో 20 రకాల సేవలు అందించబోతున్నారట. దీనికి డిజిలక్ష్మి అని ఒక పేరు పెట్టారు. ఎందుకంటే మొత్తం అన్నీ ఇప్పుడు డిజిటలైజేషన్ చేయాలి కాబట్టి ప్రతిదానికి రిజిస్ట్రేషన్ ప్రక్రియ అనేది అవసరం కాబట్టి ఈ కియోస్క్ సచివాలయాల ప్లేస్‌లో డిజిలక్ష్మి అనే దాన్ని తీసుకురాబోతున్నారా అనేది ఇక్కడ ఒక చర్చ వస్తుంది. వాస్తవానికి కేంద్ర లేదంటే రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందాలి అంటే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి. ఇక్కడ ఈ శ్రమ్ రిజిస్ట్రేషన్ కోసం ఈ పోర్టల్‌లో వివరాలు తప్పనిసరిగా పొందుపరచాలి. అయితే వ్యాపార లైసెన్స్ తీసుకోవాలన్నా, రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలన్నా, ఇలా ప్రతి సేవకు కూడా ఈ డిజిటల్ సేవలు అవసరం అవుతాయి ఖచ్చితంగా. పట్టణ పేదల ఇళ్ల వద్దకే ఇలాంటి సేవలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కొత్తగా డిజిలక్ష్మి పేరుతో 10,000 కియోస్క్ సెంటర్లు ఏర్పాటు చేయబోతుందట. అంటే ఇప్పుడు మొన్నటి వరకు ఇవన్నీ సచివాలయాల్లో జరిగేవి. ఇప్పటి వరకు కూడా జరుగుతున్నాయి, కొన్ని తీసేశారు. ఇప్పుడు మళ్ళీ మొన్న ఇదేంటది ఏదో మనమిత్ర అనే పేరుతో ఒకటి తీసుకొచ్చారు. వాట్సాప్ గవర్నెన్స్ అని. అందులో ఏకంగా 500 రకాల సేవలు ఇలాంటియన్నీ ఉన్నాయన్నారు. ఇప్పుడు మళ్ళీ ఈ డిజిలక్ష్మి అంటున్నారు. ఇందులో కూడా ఇవన్నీ సేవలు ఉంటాయంటున్నారు. అంటే ఏంటి, ఆ మనమిత్ర సరిగ్గా పనిచేయట్లేదా? సచివాలయ వ్యవస్థను తీసేసి ఆ ప్లేస్‌లో డిజిలక్ష్మి తీసుకురావాలనుకుంటున్నారా? ఇంకా ఇవన్నీ వస్తే ఇంక సచివాలయాలెందుకు? మనమిత్ర యాప్‌లెందుకు? ఇవన్నీ ఎందుకు? అర్థం కావట్లేదు. కియోస్క్ సెంటర్‌ల గురించి కూడా నేను వివరంగా చెప్తాను మరొక వీడియోలో. కాకపోతే ఏదో జరగబోతోంది. అందులో నో డౌట్.